గౌరవ బడ్జెట్ మీద అవకాశం ఇచ్చిన బడ్జెట్ పద్ధతుల మీద అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి ఇలా ఒక క్రీడాకారునిలాగా అధ్యక్ష కొంచెం హౌస్ ఆర్డర్లో పెట్టారు అధ్యక్ష దయచేసి ఇలా ఒక క్రీడాకారునిగా మీరు ఇలా ప్రపంచంలో జరిగిన వరల్డ్ కప్ ని ఇలా ఇండియా గెలిచింది అధ్యక్ష ఆ వరల్డ్ కప్ టీంలో మాట్లాడండి సార్ సార్ కొంచెం దయచేసి సభని ఆర్డర్లో పెట్టాలి సార్ ఒక్క నిమిషం ఇది నేను మాట్లాడేది కూడా సార్ ప్రపంచ కప్లో ఇండియా గెలవడం జరిగింది దాంట్లో మన తెలంగాణ బిడ్డలైన సిరాజ్ గారు మరియు తిలక్ వర్మ గారు దా వరల్డ్ కప్ లో పార్టిసిపేట్ చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష సో ఖచ్చితంగా అనాజరాని పుణ్యం ఉంటుంది ఒక 5 నిమిషాలు కూర్చోవే 5 నిమిషాలు కూర్చో అయిపోయాక మాట్లాడరాదు మీరే ప్రభుత్వం నీకే మైక్ ఇస్తారు 5 నిమిషాలు ప్లీజ్ అన్న ప్లీజ్ దయచేసి తిలక్ వర్మ మరియు సిరాజ్ గారు ఆ టీంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది అధ్యక్ష ఈ ప్రభుత్వము ఇంతకుముందు సిరాజ్ గారికి ₹1 కోటి ఇచ్చిండ్రు మరియు 500 గజాలు కూడా సిరాజ్ గారికి ఇచ్చిండ్రు ఆ ప్రభుత్వాన్ని నేను అభినందిస్తా ఉన్నాను అధ్యక్ష ఇప్పుడు తిలక్ వర్మ గారికి కూడా ఖచ్చితంగా ₹1 కోటి ఇవ్వాలి 500 గజాలు కూడా తిలక్ వర్మ గారికి ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష దాంతోపాటు అధ్యక్ష మీరు అభినందించిన కదా ఇచ్చిన దానికి బోల్తూ అయితే వారికి మనం ఇచ్చినాం ఖచ్చితంగా తిలక్ వర్మ గారికి కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మరియు అదే విధంగా మన తెలంగాణ బిడ్డ అయిన ప్రజ్ఞాన్ ఓజా ఫాస్టెస్ట్ 100 టెస్ట్ వికెట్స్ తీసుకోవడం జరిగింది షేన్ వాన్ రికార్డ్ని బ్రేక్ చేయడం జరిగింది అధ్యక్ష ఇంతకుముందు పోయిన అసెంబ్లీలో కూడా చెప్పిన ఖచ్చితంగా ప్రజ్ఞాన్ ఓజా గారికి కూడా వారికి ల్యాండ్ మరియు ₹1 కోటి కూడా తనకు కూడా ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష దాంతోపాటు అధ్యక్ష అండర్-19లో వరల్డ్ కప్ గెలిచిండ్రు అండర్-19 వరల్డ్ కప్ గెలిచిన దాంట్లో ఉమెన్స్ వరల్డ్ కప్ గెలిచిన దాంట్లో మన తెలంగాణ బిడ్డలైన త్రిషా ధృతి కూడా ఆ టీంలో ఉన్నారు త్రిషాకి కూడా ఈ ప్రభుత్వం ₹1 కోటి ఇచ్చింది దానికి కూడా నేను ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తా ఉన్నాను కానీ ధృతికి కేవలం ₹10 లక్షలు మాత్రమే ఇచ్చిండ్రు కానీ ధృతికి కూడా ఖచ్చితంగా ₹1 కోటి ఇవ్వాలని నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను అక్కడ అజరుద్దీన్ గారు ఉన్నారు అజరుద్దీన్ గారికి బాగా తెలుసు క్రికెట్ గురించి టీంలో 1 to 15 అంటే స్క్వాడ్ ఉంటుంది ఫస్ట్ ప్లేయర్ కైనా 15th ప్లేయర్ కైనా ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అది చిన్న కన్ఫ్యూజన్ ఉన్నట్టుంది ప్రభుత్వంలో దయచేసి మీ ద్వారా ప్రభుత్వానికి క్లియర్ చేస్తా ఉన్నాను మొత్తం కూడా 1 to 15 కి ఈక్వల్ షేర్ ఉండాలి కాబట్టి దయచేసి ఆ క్రికెటర్స్ అందరికీ కూడా త్రిషాకి ఇచ్చిండ్రు అభినందిస్తా ఉన్నాం ధృతి కూడా దయచేసి ధృతికి కూడా ఇవ్వాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా తిలక్ వర్మ గారికి గ్రూప్ 1 పోస్ట్లో ఎట్లయితే సిరాజ్ గారికి డిఎస్పీగా ఇచ్చిందో ఈ ప్రభుత్వం తిలక్ వర్మ గారికి కూడా ఖచ్చితంగా గ్రూప్ 1 పోస్ట్కు తనకు కూడా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను అదే విధంగా జ్వాలా గుప్తా గారికి కూడా ఇంతకుముందు అద్భుతమైన బ్యాడ్మింటన్ ప్లేయర్ ఉండే వారికి కూడా 500 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఖచ్చితంగా ఇవ్వాలని ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను అధ్యక్ష ఖచ్చితంగా స్పోర్ట్స్ అనేది ఖచ్చితంగా ఎంకరేజ్ చేయాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష ఇలా మెస్సీ గారిని తీసుకొని వచ్చిర్రు అధ్యక్ష చాలా సంతోషమే మెస్సీ గారిని కూడా తీసుకొని వచ్చిండ్రు కానీ మెస్సీ గారికి ₹1 కోట్ల ఇచ్చి మెస్సీ గారిని తెలంగాణకి తీసుకొని వచ్చిర్రు అధ్యక్ష
కానీ తెలంగాణలో మెస్సీ గారికి కోట్ల రూపాయలు ఇచ్చే బదులు ఇలా ఖచ్చితంగా మన స్థానికంగా ఉన్న క్రీడాకారులు, అది క్రికెటే కావచ్చు, బ్యాడ్మింటనే కావచ్చు, అద్భుతమైన ప్లేయర్లు ఉన్నారు, వాళ్ళకు కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి అధ్యక్ష. ఇలా ముఖ్యమంత్రి గారు వారి సంతోషం కోసం, ఇలా వారి మనవడి సంతోషం కోసం, లేకుంటే వాళ్ళ అన్న పిల్లల సంతోషం కోసం ఇవాళ అది ఇవ్వడం అనేది నాకు కొంచెం బాధాకరం. కానీ దయచేసి ఇలా క్రీడాకారులకి మినిస్టర్ గారు మా సోదరుడు కౌశిక్ రెడ్డికి మాట్లాడుతూ చాలా మంచి సలహాలు సూచనలు ఇస్తాననుకున్నా అధ్యక్ష. నేను ఒకవేళ నిజంగా కూడా మీ మనసులో సలహాలు సూచనలు ఇచ్చి మన ప్లేయర్స్ని గౌరవించుకోవాలి, వాళ్ళని మనం సత్కరించుకోవాలనుకున్నప్పుడు మీ ప్రతి పేరు రాసుకున్నాను. తిలక్ వర్మ గారి పేరు, సిరాజ్ గారి పేరు, ఇంకా నీవు అండర్-19 జార్జ్ గారి పేరు మర్చిపోయారు, అది కూడా రాసుకున్నాను. ప్రకటన ఓజా గారి పేరు, త్రిషా ధృతి పేరు, జ్వాలా గుప్తా గారి పేరు రాసుకున్నాను. మంచిగా అధ్యక్ష. ఎప్పుడే కానీ మీరు ఒక స్పోర్ట్స్ పర్సన్గా, అంటే నాకు కూడా కొంత తెలుసు, అంత తెలియదు స్పోర్ట్స్ గురించి, కొంత తెలుసు కాబట్టి స్పోర్ట్స్ పర్సన్గా ఎలివేషన్ కావాల్సినటువంటి సందర్భము స్పోర్ట్స్ మాత్రమే ఉంటుంది. ఒక మెస్సీ తెలంగాణకు వచ్చిపోయిన తర్వాత స్పోర్ట్స్ పట్ల ఆలోచన విధానం ఏ విధంగా మారిందో మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన మనమని కోసమో లేకుంటే ఆయన ముఖ్యమంత్రి గారి కోసమో కొడుకు కోసమో కాదు, ఎక్కడ కూడా జరిగే ఒక ముఖ్యమంత్రి గారి స్వయం తాను కూడా డ్రెస్ వేసుకొని వచ్చి ఆయన పక్కల స్పోర్ట్స్ పర్సన్ నిలబడేటువంటి పరిస్థితి ఎక్కడ చూడలే. మనం ఎప్పుడు కానీ అధ్యక్ష, మనము మన రాష్ట్రంలో ఒక ఇంటర్నేషనల్ ఫిగర్ అయిన కొన్ని కోట్ల వ్యూవర్స్ ఆయనను తీసుకురావడం వల్ల తెలంగాణలో స్పోర్ట్స్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది ఇంటర్నేషనల్ లెవెల్ తెలిసింది అధ్యక్ష. నేనేమంటున్నా అంటే అంత మంచి చేసి మరి ఎందుకు ఇట్లా మాట్లాడి ఆ విషయాన్ని తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తారో అర్థం కాదు అధ్యక్ష. మీరు చెప్పిన ప్రతి సలహా సూచన రాసుకుంటున్నాను, ఆ విధంగానే మనం ముందుకు పోవాలి. ఎస్, యు ఆర్ ఆల్సో వన్ ఆఫ్ ద క్రికెట్ ప్లేయర్, యు నో ఎవ్రీథింగ్ వెరీ వెల్, మీ ఆల్సో అండ్ అజరుద్దీన్ ఆల్సో. నేనేమంటున్నా, ఇంకా మనం ఈరోజు స్పోర్ట్స్ లో తెలంగాణ గతంలో గురించి మాట్లాడదలుచుకోలేదు, కానీ ఇప్పుడు తెలంగాణలో స్పోర్ట్స్ పట్ల కొత్త వాతావరణాన్ని క్రియేట్ చేయబోతున్నాం అధ్యక్ష. స్పోర్ట్స్ పాలసీస్ కానివ్వండి, లేదా ప్లేయర్స్ మంచిగా ఆడుతుంటే కొన్ని కోట్ల రూపాయల ఇన్సెన్సివ్ ఇవ్వడం కానివ్వండి, ఎంకరేజ్మెంట్స్ కానివ్వండి, గ్రౌండ్ డెవలప్మెంట్స్ కానివ్వండి, కోచ్లకు ట్రైనింగ్ సెంటర్స్ ఇవ్వడం కానీ, కోచ్లకు ఇంటర్నేషనల్ కోచ్లు ఇచ్చే కార్యక్రమాలు తీసుకుంటున్నప్పుడు అవహేళనగా మాట్లాడే ప్రయత్నం దయచేసి చేయకండి. మెస్సీ వచ్చిపోయిన తర్వాత స్పోర్ట్స్ పట్ల ఈ రోజు కొన్న సమ్మిట్ లో కూడా 25,000 కోట్ల రూపాయలు వెచ్చించేటువంటి ప్రయత్నం చేసినాం కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తాం అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారు కన్క్లూడ్ చేయండి. డిబేట్ అదే ఇప్పుడే స్టార్ట్ అయినది అధ్యక్ష. గౌరవ మంత్రి గారు అన్నారు, మెస్సీ గారిని తీసుకురావడానికి నేను వ్యతిరేకం కాదు, కానీ మన ఇండియాలో ఫుట్బాల్ అనేది అంత ఫేమస్ కాదు, ఫుట్బాల్లో మన స్టార్స్ లేరు. కానీ మన స్టార్స్ లాంటి అజరుద్దీన్ లాంటి తెలంగాణ బిడ్డ అయిన స్టార్ని తీసుకొని రండి, వివిఎస్ లక్ష్మణ్ని తీసుకురండి, సిరాజ్ని తీసుకొని రండి, తిలక్ వర్మని తీసుకొని రండి, క్రికెట్ స్టార్స్ ని అద్భుతంగా లేపండి, ప్రపంచంలో మన తెలంగాణ బిడ్డల్ని ఎక్స్పోజ్ చేయండి అనేది నా కన్సర్న్ అధ్యక్ష. ఇలా క్రికెట్ అనేది, ఇలా భారతదేశంలో క్రికెట్ అనేది ఒక రిలీజన్, క్రికెట్ లాంటిది. ఇట్లాంటి అజరుద్దీన్ గారు మీ కాంగ్రెస్ పార్టీయే కదా అధ్యక్ష. ఇంకా నేను గతంలో పోవద్దని ప్రతిసారి ఆగుతా ఉన్నా అధ్యక్ష. ఒక స్పోర్ట్స్ మినిస్టర్ గా మన బిడ్డలు చిన్న చిన్న లెవెల్స్ లో ఆడితే కూడా స్వయాన మినిస్టర్ అయి ఉండి కూడా ప్రోటోకాల్లో పోయి వెయిట్ చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ బయటకంచి తీసుకొచ్చి సత్కరించే సందర్భాలు ఇప్పటికే 12-13 చూసినాం అధ్యక్ష. సిరాజ్ గారిని అక్కడికి పోయి తీసుకొచ్చి గౌరవించిన అధ్యక్ష. గతంలో ఏ ప్లేయర్లపై తీసుకొచ్చిన అధ్యక్ష? ప్రతి ఒక్క ప్లేయర్ ని కూడా గౌరవించుకోవాల్సిన కనీస బాధ్యత ఒక స్పోర్ట్స్ పర్సన్ గా ఉంది అధ్యక్ష. ఎస్, అజరుద్దీన్ మన బిడ్డ, మన తెలంగాణ బిడ్డ, సిరాజ్ మన బిడ్డ, మన తెలంగాణ బిడ్డ. మన బిడ్డని వేరే రాష్ట్రాలు వేరే దేశాలు గౌరవించుకుంటాయి అధ్యక్ష. మనము ఖచ్చితంగా ఇంటర్నేషనల్ దృష్టి ఆకర్షించాలంటే ఆ ప్లేయర్స్ గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. అది మీకు తెలిసి కూడా ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదని తెలియజేస్తున్నాం అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారు ఇంటర్నేషనల్ స్టార్ అని మీరు అంటున్నారు,
నా దృష్టిలో మన తెలంగాణ బిడ్డ అయిన మొహమ్మద్ అజరుద్దీన్ ఇంటర్నేషనల్ స్టార్, వివిఎస్ లక్ష్మణ్ ఇంటర్నేషనల్ స్టార్, సిరాజ్ ఇంటర్నేషనల్ స్టార్, ఇలా తిలక్ వర్మ ఇంటర్నేషనల్ స్టార్స్, మన తెలంగాణ బిడ్డలు వీళ్ళు ఇంటర్నేషనల్ స్టార్స్ తప్పితే నా దృష్టిలో మన తెలంగాణ బిడ్డల్ని ప్రమోట్ చేయండి అనేది నా ఉద్దేశం తప్పితే వేరే ఉద్దేశం కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. దాని లోపలికి డెప్త్ గా పోకుండా ఇలా దయచేసి మీరు అద్భుతంగా చేయాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. దాన్ని మీ విజ్ఞతకే ఇష్టపెడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా ఫుట్బాల్ స్టేడియంలో అధ్యక్ష ఒక్కసారి మీరు వినాలి అధ్యక్ష, ఇలా ఫుట్బాల్ గ్రౌండ్ లో ఇలా మీకు తెలియకపోవచ్చు, మీరు కూడా క్రికెటర్, గౌరవ మంత్రి గారు మీరు కూడా క్రికెటర్, కానీ ఇలా ఉప్పల్ స్టేడియంలో ఇలా ఫుట్బాల్ ఆడడం వల్ల ఇలా అక్కడ మొత్తం గ్రౌండ్ పాడైతే విఘ్నత ఉంది అంటే ఆయనకు అర్థం తెలుసు, నాకు తెలియదు, కానీ విఘ్నత ఉంది కాబట్టే ఈ రోజు సిరాజ్ కి జాబ్ ఇచ్చిన అధ్యక్ష, ₹1 అధ్యక్ష, తిలక్ వర్మకు మనం ప్రామిస్ చేసిన అధ్యక్ష, అదే మాదిరిగా నువ్వు అన్నటువంటి కూడా ఆలోచన చేస్తాం అధ్యక్ష. విఘ్నత ఉంది కాబట్టి త్రిషకి ₹1 ఇది ఇచ్చిన అధ్యక్ష. మీరు అన్నట్టు దిత్తి కట్టావు కదా అధ్యక్ష, ఇంతకుముందు మీకు ప్రామిస్ చేసినాం 10 లక్షలు కాదు, ఖచ్చితంగా ఆమె కూడా ఇంకా 90 లక్షలు ఇస్తామని. విఘ్నత ఉంది కాబట్టి మీరు చెప్పిన జ్వాల గుప్తా గురించి ఆలోచన చేస్తున్నాం అధ్యక్ష. విఘ్నత అంటే ఏంది అధ్యక్ష? మన ప్లేయర్ ఇంటర్నేషనల్ పేరు సంపాదించినప్పుడు గౌరవంగా పిలుచుకొని గౌరవమైన సత్కారం ఇచ్చి ఆ స్థానాన్ని కల్పించి అన్ని అవసరాలు తీర్చినప్పుడే మనం వాళ్ళ పక్షాన మన విఘ్నత చూపించినట్లు అధ్యక్ష. మాటలు మాట్లాడచ్చు అధ్యక్ష, చేతల్లో కూడా ఉండాలి అధ్యక్ష. దయచేసి ఇప్పటికైనా సోదరిని కోరుతా ఉన్నా, దయచేసి మీరు సజెషన్ చేయండి. యాజ్ ఏ ప్లేయర్ లక్కీగా ఈ హౌస్ లో క్రికెట్ సంబంధించిన క్రేజీ ప్లేయర్స్ ఉన్న ఒక లెవెల్లో ఆడిన ప్లేయర్స్ ఇక్కడ ఉన్న అధ్యక్ష, ఆట గురించి తెలిసే వ్యక్తులు ఉన్న అధ్యక్ష. థ్యాంక్ యూ. కౌశిక్ రెడ్డి గారు ప్లీజ్ ఇగో ఒక నిమిషం. క్రికెట్ ప్రపంచ దేశాల్లో ఒక 10-15 దేశాలకు సంబంధించింది క్రికెట్. ఒక నిమిషం. ఫుట్బాల్ ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు సంబంధించింది ఇంటర్నేషనల్ గేమ్. మీరు ఇవన్నీ తీసుకురాకుండా డైరెక్ట్ దీంట్లోకి వచ్చేసేయండి ప్లీజ్. సార్, ఇంతకుముందు మంత్రి గారు అన్నప్పుడు మాటి గౌరవ మంత్రి గారు ఆవేశంతో లేవద్దు, మీరు నోట్ చేసుకోండి, తర్వాత మీరు రిప్లైలో మీరు చెప్పాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. మీరు అన్న 10-15 దేశాలలో కాదు, ప్రపంచంలో క్రికెట్ అనేది చాలా ఫేమస్ గేమ్. నా ఉద్దేశం ఏంటంటే మెస్సీ రావద్దనేది నా ఉద్దేశం కాదు. నా ఉద్దేశం ఏంటంటే మన క్రికెట్ సంబంధించిన స్టార్ లాంటి అజరుద్దీన్ గారు లాంటి స్టార్స్ లాంటి వాళ్ళని ప్రమోట్ చేయాలి. అట్లాంటి యంగ్స్టర్స్ ఎంతో మంది. కౌశిక్ రెడ్డి గారు లేదు, నేను చెప్పినాక నువ్వు మళ్ళీ నాకు జవాబు చెప్తే ఎట్లా చెప్పు. ఇప్పుడు అది 10-12-15 దేశాలకు సంబంధించిన క్రికెట్, అది మన దగ్గర ఎక్కువ నడుస్తుంది, మనం దాని గురించి ఎక్కువ ఆలోచన చేయాలి. కానీ మీకు తెలియదు అంటే నేను ఏం చెప్పాలి చెప్పు, మాట్లాడండి. అయితే అధ్యక్ష 100% ఓకే, మీరు దాని లోపల పోకుండా సబ్జెక్ట్ లోపల పోతా అధ్యక్ష. క్రికెట్ గ్రౌండ్ కూడా అధ్యక్ష, క్రికెట్ గ్రౌండ్లో ఫుట్బాల్ మ్యాచ్ పెట్టిన తర్వాత మళ్ళీ క్రికెట్ గ్రౌండ్ రిపేర్ చేయడానికి ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు అయింది. మళ్ళీ దాన్ని కూడా సెట్ చేయడానికి క్రికెట్ గ్రౌండ్ కూడా సెట్ చేయడానికి మీకు తెలియజేస్తా ఉన్నాను. సరే, దాని లోపల పోకుండా ఒక యువ శాసనసభ్యునిగా అధ్యక్ష, యూత్కి కేసీఆర్ గారు ఏం చేసిండ్రో ఒక్కసారి ఈ సభ ద్వారా యావత్ తెలంగాణలో ఉన్న యువతకి మొత్తం కూడా తెలిసేలాగా మరొకసారి గుర్తు చేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఈ భారతదేశ చరిత్రలోనే ఎక్కడి లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా యువతకి 2,32,000 ఉద్యోగాల నోటిఫికేషన్ ఇచ్చింది కేసీఆర్ అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఆ 2,32,000 నోటిఫికేషన్లలో 1,60,000 ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్ గారు అని చెప్పక తప్పదు అధ్యక్ష అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇంకా 60,000 ఉద్యోగాలకు కూడా, మిగిలిన 60,000 ఉద్యోగాలకు కూడా నోటిఫికేషన్ ఇచ్చింది, ఎగ్జామ్ కండక్ట్ చేసింది మొత్తం కూడా కేసీఆర్ గారని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష.
2,32,000 ఉద్యోగాల నోటిఫికేషన్ల ఇలా కేసీఆర్ గారు 2,20,000 ఉద్యోగాలు ఇచ్చింది ముమ్మాటికి కేసీఆర్ గారని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష నేను సవాల్ విసురుతా ఉన్నాను అధ్యక్ష ఇక్కడి నుంచి ఈ కాంగ్రెస్ బీజేపీ పరిపాలిస్తున్న ఏ రాష్ట్రంలో అయినా సరే ఈ భారతదేశంలో కేసీఆర్ గారు ఇచ్చిన దానికంటే ఎక్కువ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చినట్టు చూపిస్తే నా ఎమ్మెల్యే పదవికి నేను రాజీనామా చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష ఇవాళ నిజము గడప దాటే లోపల అబద్ధాలు ఊరంతా తిరిగి వస్తుంది అన్నట్టుగా ఇలా పదే చెప్పుడు అధ్యక్ష ఏమని కేసీఆర్ గారు ఉద్యోగాలు ఇయ్యలేదు అని చెప్పుకుంటా వచ్చిండ్రు అది నిజమే అనుకొని యువత కూడా అప్పుడు నమ్మి వాళ్ళకి ఓట్లు వేసిర్రు అధ్యక్ష కానీ నిజం ఏంది అధ్యక్ష ఇలా కేసీఆర్ గారు ఇచ్చింది 2,20,000 ఉద్యోగాలు అనేది చెప్పడానికి మొమ్మాటికి నిజం అధ్యక్ష మళ్ళా ప్రైవేట్ ఉద్యోగాల అధ్యక్ష ఇలా ఐటీలో కావచ్చు ఏది కావచ్చు ప్రైవేట్ ఉద్యోగాలు దాదాపు ఈ యువతకి తెలంగాణలో ఉన్న యువతకి 10 లక్షల మందికి ఇలా దాదాపు ఉద్యోగాలు ఇచ్చింది కూడా మీ అందరికి కూడా తెలిసిన విషయమే అధ్యక్ష ఇలా ఒక్కసారి వీళ్ళు ఇచ్చిన యూత్ డిక్లరేషన్ ఒక్కసారి వీళ్ళందరికీ కూడా గుర్తు చేయాలి అధ్యక్ష ఒక బాధ్యత గలగ శాసనసభ్యునిగా ఇలా యూత్ డిక్లరేషన్ అనేది ఏం చేసిర్రు అనేది ఖచ్చితంగా ఒక్కసారి యువకులందరూ కూడా వింటా ఉన్నారు కాబట్టి ఇలా బాధ్యత గల ప్రతిపక్ష నాయకునిగా ఇలా సభా దృష్టికి ఒక్కసారి ఇచ్చిన హామీలు కూడా గుర్తు చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష ఇలా వీళ్ళన్నారు అధ్యక్ష మేనిఫెస్టోలో పెట్టినరు ఏమని పెట్టిర్రు అధ్యక్ష మొట్టమొదటి సంవత్సరమే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు అధ్యక్ష మరి 2 లక్షల ఉద్యోగాల హామీ ఎటుపోయింది మరి ఆ జాబ్ క్యాలెండర్ ఎటుపోయింది అని మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష దాంతో పాటు అధ్యక్ష తొలి ఏడాది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి బ్యాక్లాగ్ లో ఉన్న ఉద్యోగాలని మొత్తం కూడా నింపుతామన్నారు అధ్యక్ష అవి ఎక్కడికి పోయినాయి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష ఇలా ప్రతి ఏడాది జూన్ 2వ నాటికి ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయో మొత్తం కూడా ఏ శాఖల ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అవి డిక్లేర్ చేస్తామన్నారు అధ్యక్ష అవి ఎందుకు ఇప్పటివరకు ఇంకా డిక్లేర్ చేయలేదని అడుగుతున్నాం అధ్యక్ష సెప్టెంబర్ 17 వరకే అవన్నీ కూడా డిక్లేర్ చేసి అవన్నీ కూడా మళ్ళా ఫిల్ చేస్తామని చెప్పారు అధ్యక్ష అవి ఎక్కడికి పోయినాయని మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష ఇలా నిరుద్యోగులకి ఉద్యోగం ఇచ్చే వరకు 4,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిండ్రు అధ్యక్ష మరి ఆ 4,000 నిరుద్యోగ భృతి ఎట్టుపోయిందని మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష ఇలా ఇవన్నిటికీ కూడా మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఇలా పదే మీరు మేము 60,000 70,000 ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తా ఉన్నారు ఇలా 60,000 70,000 ఉద్యోగాలు మీరు ఇవ్వలేదు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఉద్యోగాలు ఇచ్చింది కేవలం 10,000 మాత్రమే ఇది ముమ్మాటికి నిజం అని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష మీ అందరు కూడా ఒక్కసారి ఆలోచిస్తే కరోనా టైంలో లాక్డౌన్ చూసినాం కానీ ఇప్పుడు కాంగ్రెస్ టైంలో ఇలా నోటిఫికేషన్లో లాక్డౌన్ చూస్తా ఉన్నాం అధ్యక్ష ఇలా ఎందుకు ఇస్తలేరు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇలా తెలంగాణలో ఉన్న ప్రతి యువకుడు ఈ జాబ్ క్యాలెండర్ సంబంధించిన 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారు అని ఎదురు చూస్తా ఉన్నారు కనీసం ఈ బడ్జెట్ బుక్ మొత్తం చదివి చూసిన అధ్యక్ష తిప్పి ఎక్కడన్నా ఒక్క దగ్గరన్నా ఈ 2 లక్షల ఉద్యోగాల గురించి ఎక్కడన్నా ప్రస్తావన ఉందేమో అని చూస్తే దాని ఊసే లేదు అధ్యక్ష ఇది చాలా చాలా బాధాకరం అధ్యక్ష ఒక్కసారి గుర్తు చేస్తా అధ్యక్ష వీళ్ళు ఏం చెప్పారు అధ్యక్ష చాయ్ పే చర్చ అని చెప్పి ఇలా అశోక్ నగర్ లో ఉన్న లైబ్రరీ చిక్కట్పల్లి లైబ్రరీకి గౌరవనీయులు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు ఆనాడు ఆడికి పోయినరు అధ్యక్ష ఆడికి పోయి వాళ్ళకి ఏం చెప్పారు అధ్యక్ష ఖచ్చితంగా మేము 2 లక్షల ఉద్యోగాలు మేము ఖచ్చితంగా ఇస్తాం మీ అందరు కూడా యువకులు ఖచ్చితంగా మాకు సపోర్ట్ చేయండి మేము ఖచ్చితంగా మీకు ఇస్తామని చెప్పారు అధ్యక్ష మరి ఇవాళ ఎందుకు లాఠీలు ఎందుకు వాళ్ళని లాఠీ చార్జ్ చేస్తా ఉన్నారు అసలు అశోక్ నగర్ ఎక్కడైతే ఛాయ్పై చర్చ చేసిరో అశోక్ నగర్ లో శాశ్వతంగా ఇలా 144 సెక్షన్ అనేది ఎందుకు పెట్టిండ్రు అని మేము అడుగుతా ఉన్నాము ఇలా 144 సెక్షన్ ఎక్కడన్నా లైబ్రరీ దగ్గర పెడతారా అధ్యక్ష ఇలా ఎక్కడికి వేరు అని మేము అడుగుతా ఉన్నాం ఇలా వాస్తవంగా చెప్పాలంటే ఆ హామీ ఇచ్చి ఇలా హామీ తప్పడంతో
రేవంత్ రెడ్డి గారిది కాదు అధ్యక్ష, రాహుల్ గాంధీ గారి దేశవ్యాప్తంగా తన మాట తప్పినట్టయితా ఉంది, తన పరువు పోతా ఉంది అధ్యక్ష. ఇలా తెలంగాణలో ఉన్న యువకులకి ఇస్తా అన్న హామీ ఇలా రాహుల్ గాంధీ గారు మర్చిపోతే ఇలా చాలా చాలా బాధ అనిపిస్తా ఉంది అధ్యక్ష. ఇలా ఖచ్చితంగా వీళ్ళైతే మాత్రం తెలంగాణ యువకులందరికీ కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉన్నది. దేనికోసము ఈ 2 లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ ఎప్పటి వరకు ఇస్తారు, ఎందుకు దాని ఊస మర్చిపోయినరు? ఇలా ఖచ్చితంగా తెలంగాణలో ఉన్న యువత మొత్తం కూడా ఇలా మీరు గిట్లా ఇయ్యకపోతే మాత్రం తప్పకుండా తిరగబడే రోజు వచ్చేటట్టు ఉంది. ఇలా తెలంగాణ గడ్డ అంటేనే పోరాటాల అడ్డ. ఏ విధంగా అయితే తెలంగాణ యువకులందరూ కూడా పోరాటం చేసి ఆనాడు తెలంగాణ తెచ్చిండ్రో ఇలా అదే విధంగా ఇవాళ చేయకపోతే మాత్రం తప్పకుండా మళ్ళా మీ అందరికీ కూడా రేపు ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదు యువకులందరూ కూడా అని చెప్పి సందర్భంగా చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇలా ఒక్కసారి ఆలోచన చెయ్యాలి. ఇలా ఏ విధంగా మీ అందరు కూడా యువకులని నమ్మించి ఆనాడు ఓట్లు వేయించుకొని ఇవాళ యువకులందరినీ కూడా ఎందుకు మర్చిపోయినరు అనే ముచ్చట ఖచ్చితంగా చెప్పాలని మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇలా దయచేసి మీ అందరు కూడా యువకుల గురించి మాట్లాడుతున్నారు కదా అధ్యక్ష. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఉద్యమం కోసం ప్రాణాలు పరంగా పెట్టినటువంటి ఆ ఉస్మానియా యూనివర్సిటీ లోపల ఈ 10 సంవత్సరాలు రాజ్యం ఏలినటువంటి వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా కంచెలు పెట్టి పోలీస్ పికెటింగ్ పెట్టి ఎంత అత్యంత దారుణంగా వారి యొక్క రాజ్యం ఏలిన అధ్యక్ష తెలియదు అధ్యక్ష. ఇవాళ నీతులు దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు కౌశిక్ రెడ్డి గారు మా సహచర మిత్రుడు మాట్లాడుతుండు ఛాయ్ అని చెప్పేసి మాట్లాడుతున్న అధ్యక్ష. ఈరోజు ఏదైతే నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగాల విషయంలో ఏదైతే మా ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఎంతమంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన విషయం శ్వేతపత్రం కూడా విడుదల చేయాలని అధ్యక్ష. ఏదైతే ఎల్బీ స్టేడియం సాక్షిగా ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చి నోటిఫికేషన్ ద్వారా నియామకాలు జరిపించి గౌరవ ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఉద్యోగాలు ఇచ్చిన మాట వాస్తవం కాదా అధ్యక్ష? ఈరోజు కౌశిక్ రెడ్డి గారు మాట్లాడితే ప్రజల ఆగ్రహానికి గురవుతారు అంటున్నారు. ఈరోజు 2023 డిసెంబర్ ఎన్నికలు జరిగినాయి అధ్యక్ష. తర్వాత పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి, తర్వాత మున్సిపాలిటీ మన గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి, మున్సిపాలిటీ ఎన్నికలు జరిగినాయి. ప్రజలు ఎవరి ఆగ్రహానికి ప్రజలకు గురైంది అధ్యక్ష? ఇవాళ ప్రజల యొక్క మనుగోలు పొంది ప్రజాపాలన లోపల ప్రజలకు ఇచ్చిన మాట అమలు విషయం లోపల ఇవాళ డిమాండ్స్ సంబంధించిన విషయం లోపల ఎస్సీ ఎస్టీ ఏదైతే వర్గాలకు సంబంధించిన విషయాలు కానీ మైనార్టీ వర్గాలకు సంబంధించిన డిమాండ్ విషయం లోపల ప్రధాన ప్రతిపక్ష వాళ్ళు మన సూచనలు చేస్తారు కావచ్చు, ఏమన్నటువంటి వారి సలహాలు ఇస్తారు కావచ్చు. 10 సంవత్సరాలు ప్రత్యేక రాష్ట్రంలో రాజ్యాన్ని వెళ్ళినటువంటి వాళ్ళు ఏమైనా మంచి చెప్తారు కావచ్చు అనుకుంటున్నాం కదా తప్ప అధ్యక్ష. ప్రతిసారి రాజకీయ ఉపన్యాసం తప్ప ఏదో విధంగా ఇరకాటం పెట్టే విధంగా మాట్లాడడం తప్ప యథార్థమైన విషయాలు మాట్లాడిన విషయాలు ఎక్కడ కూడా లేవు అధ్యక్ష. వాళ్ళు నిరుద్యోగుల గురించి చర్చ చేస్తామంటే ఒకరోజు పెట్టుకోమండి అధ్యక్ష, మేము మాట్లాడడానికి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా మనం చేస్తున్నాం అధ్యక్ష. కౌశిక్ రెడ్డి గారు గౌరవ మంత్రివర్యులతో నా రిక్వెస్ట్ ఏంటంటే బిల్స్ మీరు పాస్ చేసుకుంటున్నారు, బడ్జెట్ మీది, మీ శాఖ పద్దులు పాస్ చేసుకునేటప్పుడు మీకు ఓపిక ఉండాలి, సంయమనం ఉండాలి, వినాలి. విన్న తర్వాత ఇప్పుడు కాదు సభ్యుడు యువ సభ్యుడు ఫస్ట్ టైం వచ్చిండు కౌశిక్ రెడ్డి 5 సార్లు లేస్తారా మీరు? 5 సార్లు ఒక మినిస్టర్ లేచి ఇంటరప్ట్ చేయడం సబబ్ అవుతుందా? నా రిక్వెస్ట్ ఏంటంటే మేము కోఆపరేట్ చేస్తున్నాం, ఇన్ఫ్యాక్ట్ వీఆర్ కోఆపరేటింగ్ విత్ యూ. మీరు మా కోఆపరేషన్ తీసుకొని సంయమనంతో విని మీ టర్న్ వచ్చినప్పుడు మంత్రి గారు మీ శాఖ మీద అందరు సభ్యులు ఏమేమి మాట్లాడిందో రాసుకొని అన్ని కలిపి సమాధానం చెప్పండి. ఇట్లా మీరు 5 సార్లు లేస్తే ఏమైందంటే టైం పోతుంది. ఇంకోటి మా కోఆపరేషన్ మా సహనాన్ని కూడా మీరు ఇట్లా పరీక్షించొద్దు. ఇప్పుడు గతంలో కూడా మీ గౌరవ మీరు ఇక్కడ ఉన్నప్పుడు ఎన్నిసార్లు ఎంతమంది మాట్లాడినా మేము రాసుకొని 11, 12 ఎర్లీ మార్నింగ్ 1 o'clock దాకా కూడా సమాధానాలు చెప్పే అవకాశం ఉంది. మేము అంత టైం ఇచ్చినాము, ఎంతసేపు ప్రతిపక్షం మాట్లాడినా విని రాత్రి 12, 1 దాకా కూడా సమాధానం ఇచ్చినాము. దయచేసి మీరు కూడా నోట్ చేసుకోండి, వినండి, లేస్తే లేవండి. ఎప్పుడన్నా ఒక్కసారి ఇంటరప్షన్ ఏదైనా తప్పుపోతే ఓకే. ఒక్కసారి సభ్యుడు మాట్లాడితే 5 సార్లు లక్ష్మణ్ గారు లేవడం సబబు కాదు. సంయమనము ఓపిక ప్రభుత్వానికి అవసరం. బిల్లులు మీ పాస్ చేసుకునే బాధ్యత మీది. ప్రతిపక్షంగా మేము సహకారం ఇస్తాం, తప్పకుండా ప్రతిపక్షంగా ప్రశ్నించడం కోసమే మేము ఇక్కడ ఉన్నాం. వినాలి, నోట్ చేసుకోవాలి, మీ టర్న్ వచ్చినప్పుడు ఆన్సర్ ఇవ్వాలి. కానీ మాటికి ఒక కొత్త సభ్యుడిని అట్లా ఇంటరప్ట్ చేయడం సబబు కాదు. దయచేసి కోఆపరేట్ చేయాలని మీ ద్వారా మంత్రుల్ని కోరుతున్నాను. కౌశిక్ రెడ్డి గారు అధ్యక్ష, గౌరవ మంత్రివర్యుడు లక్ష్మణ్ గారు నాకు మంచి మిత్రుడు అధ్యక్ష, ఒక 15-20 ఏళ్ళ మిత్రుడు. కానీ
అందరం కూడా ఓల్డ్ స్కూలే అధ్యక్ష. తను కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే, నేను కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యేనే అధ్యక్ష. కానీ అధ్యక్ష ఇలా తను అంటుర్రు పద్దుల మీద నేనేమో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పద్దులు జరుగుతుంటే నేను ఏదో మాట్లాడుతున్నాను. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పద్దు మీద మా గౌరవనీయులు శాసనసభ్యులు అనిల్ గారు మాట్లాడింది కాబట్టి ఆ సబ్జెక్ట్ లోపలికి నేను పోర్తలేను అధ్యక్ష. ఇంకొక పద్దు ఇలా యూత్ సర్వీసెస్ మీద నేను మాట్లాడుతూ ఉన్నా, యువకుల పక్షాన నేను మాట్లాడుతూ ఉన్నాను అధ్యక్ష. నేను ఒక్కటే సూటిగా మంత్రి గారిని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారా ఇయ్యమన్నారా? మొదటి అది స్ట్రేట్గా సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇలా తెలంగాణలో ఉన్న 2 లక్షల ఉద్యోగాలకి చాయ్ పే చర్చ అని పోయి అక్కడ చాయ్ పే చర్చ అని పోయి అక్కడ మీరు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు చెప్పిర్రా చెప్పలేరా అని చెప్పాలి. శ్రీధర్ అన్న రాజకీయాలకి మీరే నన్ను తీసుకొచ్చిర్రు, రాజకీయాలకి శ్రీధర్ అన్న మీరే నాకు తీసుకొచ్చిర్రు. ఇలా నేను ఎమ్మెల్యే కావాలని మీరే నన్ను కోరుకున్నారు ఎన్నోసార్లు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు. సరే అక్కడి నుంచి కాకపోయినా ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి కేసీఆర్ గారి నాయకత్వంలో నేను అయినా. ఇలా ఎమ్మెల్యే అయిన తర్వాత లోపల తీసుకొచ్చినాక నా గొంతు మా గురుగారే మా గొంతు నొక్కుతానంటే నేను ఏం చేయాలి అధ్యక్ష? మా గురుగారు కాబట్టి మా గురుగారు అట్లా అనరు అని దయచేసి శ్రీధర్ అన్న నాకు కొంచెం టైం ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. ఇలా దయచేసి నేను చెప్పింది ఇలా మీరు దయచేసి ప్రభుత్వం నోట్ చేసుకొని 2 లక్షల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదు అనేది మాత్రం ఖచ్చితంగా చెప్పాలని నేను దయచేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. దీంతో పాటు ఒక్కసారి గొల్ల కురుములకి మీరు చూడాలి అధ్యక్ష. ఇలా దాదాపు 4,13,000 మందికి ఇలా మేము ఇలా 86,73,000 గొర్రెలు మేము ఇవ్వడం జరిగింది అధ్యక్ష. ఇలా దాంతో పాటు ఇలా దేశంలోనే ఇలా షీప్లో నంబర్ 1గా మనం ఉన్నాము, షీప్ ప్రొడక్షన్లో మనం నంబర్ 1గా భారతదేశంలో ఇవాళ ఉన్నామంటే అది ఖచ్చితంగా కేసీఆర్ గారు చేపట్టే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. దీంతో పాటు ఇవాళ ఫిషరీస్కి వచ్చేసరికి అధ్యక్ష దయచేసి ఫిషరీస్ డిపార్ట్మెంట్లో దయచేసి మీ అందరు కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. ఇలా మత్స్య కార్మికులకి ఇలా సమైక్యాంధ్రలో ఇలా చెరువులు సరిగ్గా లేకపోవడం వల్ల, చెరువుల నీళ్లు లేకపోవడం వల్ల, చేపలు ఇలా ఉండకపోవడం వల్ల, రొయ్యలు లేకపోవడం వల్ల ఇలా నిజంగా మత్స్య కార్మికులందరూ కూడా చాలా చాలా ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. కానీ కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మిషన్ కాకతీయ కింద పథకం తీసుకొని 26,000 చెరువులని ఈ తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా తీర్చిదిద్ది కాళేశ్వర జలాలతోని నీళ్లు నింపి ఇలా అక్కడ దాదాపు 550 కోట్ల ఇలా చేప పిల్లల్ని అందులో వేసింది. దాంతో రొయ్య పిల్లల్ని చేపల పిల్లల్ని వేసింది. 523 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది వాస్తవం అధ్యక్ష. దాంతో పాటు ప్రతి సంవత్సరం అధ్యక్ష ఇలా 100 కోట్ల రూపాయలు ఫిషరీస్కి బడ్జెట్లో మేము అలొకేట్ చేస్తూ ఉండేను అధ్యక్ష. కానీ పోయినసారి కానీ ఇవాళ కేవలం 20 కోట్ల రూపాయలు మాత్రమే ఆ చేప పిల్లల కోసము అలాట్ చేసిరు అధ్యక్ష. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మత్స్య కార్మికులందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు అధ్యక్ష. కానీ ఖచ్చితంగా వేచి చూస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మత్స్య కార్మికుల కోసము 100 కోట్లు కాదు, ఈసారి 200 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టాలని ఇవాళ మంత్రి గారిని నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మత్స్య కార్మికుల పక్షాన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఇలా అజరుద్దీన్ గారు అక్కడ ఉన్నారంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే మా క్రికెట్ కెప్టెన్ కాబట్టి కొంచెం ప్రేమ ఉంటుంది అధ్యక్ష, నాకు అద్భుతమైన ప్రేమ ఉంటుంది. ఇలా అజరుద్దీన్ గారు ఇలా తన ఫ్లిక్ షాట్స్తోని అద్భుతంగా ఫేమస్ ఉండే. ఇలా అదే విధంగా తన ఫ్లిక్ షాట్ కొట్టి మళ్ళా 6 కొట్టి ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు మనసు గెలిచి ఇలా సిరాజ్ గారికి, తిలక్ గారికి, ప్రజ్ఞాన్ ఓజా గారికి, త్రిషా గారికి, ధృతి గారికి ఖచ్చితంగా మీరు ఇప్పియాలని మీకు విజ్ఞప్తి చేస్తూ, మరియు ఇంకొకటి అధ్యక్ష, లాస్ట్ 1 minute క్లోజింగ్ అధ్యక్ష. ఒకటే అధ్యక్ష, ఇంకొకటి రిక్వెస్ట్ ఏంటంటే మొన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ నన్ను అన్నాడు అధ్యక్ష, పక్కన కూర్చున్న వాళ్ళని నమ్మకుని కిడ్నీలు అమ్మేస్తాడని. ఇలా అజరుద్దీన్ గారి ఇంకా 1 మంతే అజరుద్దీన్ గారికి ఇలా ఉంది కాబట్టి అజరుద్దీన్ గారి కిడ్నీలు అమ్మకుండా ముఖ్యమంత్రి గారు చూసుకోవాలి, ఖచ్చితంగా తనని ఎమ్మెల్సీగా చేయాలి. నేను కిడ్నీలు అమ్ముడు కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను సాయం చేస్తే నా కిడ్నీలు అమ్మే ఆయన ముఖ్యమంత్రి అయిన అక్కడ. ఇలా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత
హరీష్ రావు గారు, హరీష్ రావు గారు, క్లోజ్ చేస్తారు సార్ అరే మరి హరీష్ రావు గారు లేదండి, ప్లీజ్ ప్లీజ్ హరీష్ రావు గారు, హరీష్ రావు గారు ప్లీజ్, లేదండి లేదు, ప్లీజ్ ప్లీజ్ మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి, మీరు మాట్లాడండి ప్లీజ్. సార్ శ్రీధర్ అన్న నీకు అంత అసహనం ఎందుకే? గౌరవ ఎల్ఏ మినిస్టర్ గారితో నా మనవి ఏంటంటే, మీకు తెలుసు సార్ మీరు ఉన్నప్పుడు రాత్రి 12 దాకా కూడా మీరు మాట్లాడితే మేము రాసుకొని 1 గంట దాకా సమాధానం ఇచ్చినాము. ఎంత ఇప్పుడు 8 అయింది కదా శ్రీధర్ అన్న, ఎందుకు అంత తొందరపడుతున్నారు? మేము మీకు కోఆపరేట్ చేస్తున్నాం కదా శ్రీధర్ భాయ్ సాబ్. దావత్ ఏమైనా ఉందా అయింది సార్?